చందమామ కథ. నరకవాసి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకుండేవాడు. ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక ఆయన భార్య తన కుమారుడికి, నాయనా, దానాలు చెయ్యి, నియమాలు పాటించు, ధర్మం అనుసరించు అని ఎంతో హితబోధ చేసింది. కానీ వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. మిత్రవిందకుడితో అతని తల్లి, నాయనా, ఇవాళ పుణ్యదినం, తెల్లవార్లు విహారంలో ధర్మోపదేశం చేస్తారు. నీవు అక్కడ అందరితో పాటు పూజ చేసుకొని ఉపదేశం వినిరా, తిరిగి వచ్చాక నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నది. డబ్బు కోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు. అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడు గాని ఒక మూల పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కొని ఇంటికి తిరిగి వచ్చాడు. తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంట చేసి సిద్ధంగా ఉంది. కొడుకు ఒంటరిగా రావటం చూసి, ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది. ఆయనని ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా, నాకు ఆయనతో పని లేదు అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గర 1000 రూపాయలు తీసుకొని తన పని మీద తాను వెళ్ళాడు. ఈ డబ్బుతో అతను వ్యాపారం చేసి త్వరలోనే 20 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. ఈ డబ్బు పెట్టుబడి చేసి సముద్ర వ్యాపారం సాగిస్తాను, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అనుకున్నాడు మిత్రవిందకుడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పిపోవటానికి తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంటదడి పెట్టింది. నాయనా, నాకు నీవొక్కడివే కొడుకు, నీ దగ్గర ఇంత డబ్బున్నది కదా, ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం క్షేమం కాదు. నా మాట విని ఈ ప్రయాణం మానుకో, ఇంటి పట్టున ఉండు అన్నది. మిత్రవిందకుడు తల్లి మాట వినక పొయ్యి తీరాలని మూర్ఖించాడు. ఆవిడ తన కొడుకు చేయి పట్టుకొని వెళ్ళవద్దని బతిమాలింది. మిత్రవిందకుడు తల్లిని కొట్టి తన చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజే అతని పడవ బయలుదేరింది. అది సముద్రాన్ని చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు ప్రయాణం సరిగ్గానే సాగింది. కానీ 8వ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది. ఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనే ఉన్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు 3 సార్లు చీటీ వేశారు. 3 సార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది. నీ మూలంగా మాకందరికీ ప్రమాదం జరుగుతుంది. నీవొక్కడి కోసం ఇంతమంది చావటానికి వీలు లేదు, కనుక నీవు పడవ వదిలిపో అన్నారు నావికులు మిత్రవిందకుడితో. వాళ్ళు అతనికి ఒక తెప్ప ఇచ్చి దానిమీద అతన్ని ఉంచారు. మరుక్షణం పడవ శరవేగంతో కదిలి మిత్రవిందకుడు చూస్తుండగానే కనపడకుండా వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకను చేరుకున్నాడు. ఆ లంకలో అతనికి ఒక స్ఫటిక భవనం కనబడింది. అందులో 4 ఆడపిశాచాలు కాపురం ఉంటున్నాయి. ఈ పిశాచాలు వారం రోజులు సరదాగా గడుపుతాయి. మరి వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రవిందకుడు ఆ పిశాచినులతో ఒక వారం పాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు. పిశాచినులు వ్రతం ఆరంభించేసరికి అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా వెళ్ళగా మరొక లంక తగిలింది. దానిలో 8 పిశాచినులున్నాయి. మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వారు కఠోర వ్రతాలు ఆరంభించగానే మళ్ళీ తెప్ప మీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో 16 మంది పిశాచినులతోనూ ఇంకొక దీవిలో 32 మంది పిశాచినులతోనూ ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు. ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉన్నది. దాని చుట్టూ గోడ, ఆ గోడలో 4 ద్వారాలు ఉన్నాయి. అది ఉస్సద నరకం. అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు, అందమైన నగరంలాగా కనబడింది. నేను ఈ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడు అతను. ఆ నగరంలో ఒకచోట మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అసిధార చక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా ఉండటం వల్లను అది చాలా బరువైనది గనుకను ఆ చక్రం అతని తలలోకి దిగబడిపోయింది. తల నుండి రక్తం ధారలుగా కారుతున్నది. ఆ మనిషి శరీరం 5 పీటల గొలుసుతో బంధింపబడి ఉన్నది. అతను బాధతో మూలుగుతున్నాడు. ఇదంతా కల్లారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు.
అసిధార చక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనబడింది. అతని వంటి మీద గొలుసు అలంకార భూషణంలా తోచింది. అతని మూలుగు గంధర్వగానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, అయ్యా, తమరు చాలా కాలంగా ఈ పద్మాన్ని శిరస్సున ధరించారు. నన్ను కూడా ధరింపనివ్వండి అని అడిగాడు. బాబూ, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం అన్నాడు నరకవాసి. చూశావా, నాకు ఇవ్వటం ఇష్టం లేక ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు. నేటితో నా పాపానికి పరిహారమైపోయినట్టుంది. వీడు కూడా నాలాగే తల్లిని కొట్టినవాడే ఉంటాడు. పాపఫలం అనుభవించటానికే వీడిక్కడికి చేరి ఉంటాడు అని తన మనసులో అనుకొని నరకవాసి తన నెత్తిమీద ఉన్న అసిధార చక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. స్వర్గంలో ఇంద్రుడుగా ఉంటున్న బోధిసత్వుడు దేవగణాలను వెంటబెట్టుకొని నరకాలన్నింటినీ తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు. ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ, స్వామి, కరుణించండి, ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. నీకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరావు. నీ కోరికలు ఎంతకు తీరలేదు. 4 పిశాచినులతో, 8 మందితో, 16 మందితో, 32 కాలక్షేపం చేశావు. మానవుడు నడవదగిన ఉన్నత మార్గాలు నీకు ఏమాత్రమూ నచ్చలేదు. ఇతరులు నీ మేలు కోరి చెప్పిన సలహాలు కూడా నచ్చక ఈ చక్రాన్ని కోరి నెత్తికి తెచ్చుకున్నావు. నీవు బ్రతికి ఉన్నంత కాలము ఈ అసిధారా చక్రం నిన్ను వదలదు. ఈ విధంగా చెప్పి ఇంద్రుడు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు. మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశ తెలుసుకొని విచారంతో కుంగిపోయాడు. కథ సమాప్తం.